ఈ రోజు గీత ఎల్ఎల్బి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జానకి మహారథి మీద పాత కేసును మళ్లీ వేయడంతో పోలీసులు ఎంక్వైరీ కోసం మహారథి దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఎప్పుడో ముగిసిపోయిన కేసు గురించి మళ్లీ విచారించడం ఏంటి, అసలు ఎందుకొచ్చారు అని మహారథి అడుగుతూ ఉంటే పోలీసులైతే జానకి గారు మీ మీద కేసు వేశారు, తన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పడంతో మేం కూడా కేసు తీసుకోవాల్సి వచ్చింది, అవసరమైనప్పుడు మేము విచారిస్తాం సార్, మీరు మాకు సహకరించాలి అని చెప్పి పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక మహారథికి అర్థమైపోతుంది. తనైతే గీతని అడుగుతూ ఉంటాడు, నువ్వు చేసేది ఏమి బాగలేదు గీత అని మహారథి అనడంతో దేని గురించి మీరు మాట్లాడేది అని గీత అంటూ ఉంటుంది. జానకి గురించి మాట్లాడుతున్నాను. జానకి ఎవరి అండ చూసుకుని ఇలా రెచ్చిపోతుందో నాకు అర్థమైంది. అయినా అప్పుడే ఓడిపోయిన కేసుని మళ్లీ వేయడం ఏంటి? నా గురించి నీకు బాగా తెలుసు. నేను కేసు ఓడిపోయినట్టు చరిత్రలోనే లేదు. అలాంటిది ఎప్పుడో ఓడిపోయిన కేసుని మళ్ళీ ఇప్పుడు నా మీద వేస్తే మాత్రం గెలుస్తుందా ఏంటి? అయినా నేను గెలవడం కోసం ఏమైనా చేస్తానని నీకు తెలుసు, ఆ విషయం గుర్తుపెట్టుకో అని మహారథి అంటూ ఉంటాడు. మీ గురించి నాకు బాగా తెలుసు, కానీ మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ జానకి అత్తయ్య మీ మీద కేసు వేసింది అంటే బలమైన సాక్ష్యం ఉంది అని మీకు అర్థం అవడం లేదా? అయినా అన్నిసార్లు గెలుపు మీదే అవుతుందని కలలు కనవద్దు. మా అత్తయ్య కొడుకుని మీరే కిడ్నాప్ చేశారని నేను కోర్టులో నిరూపించి మీకు శిక్ష పడేలా చేస్తాను అని గీత అంటూ ఉంటుంది. ఇక మహారథి అయితే గీతని బెదిరిస్తూ ఉంటాడు. ఈ కేసుని అప్పుడే గెలిచిన వాణ్ణి ఇప్పుడు గెలవడం నాకు పెద్ద లెక్కేం కాదు, కానీ అనవసరంగా నువ్వే ఈ కేసుని వాదించి ఓడిపోయి పరువు పోగొట్టుకుంటావు. అనవసరంగా ఓడిపోతే చెడ్డ పేరు వస్తుంది గీత, మర్యాదగా కేసు నుంచి తప్పుకో అని అంటూ ఉంటాడు. ఇక గీత అయితే ఇలా అంటూ ఉంటుంది, కేసు నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు. ఈ కేసుని నేనే వాదించబోతున్నాను. ఈ కేసుని గెలిచి మా అత్తయ్యకి తన కన్ను కొడుకుని నేనే అందించబోతున్నాను అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అఖిల్ అయితే గీత వైపు చూస్తూ, ఏంటి గీత మా నాన్నతో వాదిస్తున్నావు? కేసు నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు అంటున్నావేంటి, దేని గురించి అని అడుగుతాడు. గీత ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని కంగారు పడ్డ మహారథి అయితే తనే సమాధానం చెప్తూ ఉంటాడు. ఏం లేదు అఖిల్, అనవసరమైన కేసులన్నీ తీసుకుని వాదించొద్దు, పరువు పోతుంది అని చెప్తున్నాను. కోర్టులో కేసు ఓడిపోతే తనకి చెడ్డ పేరు వస్తుంది కదా, అందుకే అలా చెప్తున్నాను అని అంటాడు. ఇక అఖిల్ కూడా ఇలా అంటూ ఉంటాడు, అవును గీత, నువ్వు మళ్ళీ లాయర్ గా వెళ్ళడానికి మా నాన్నే కదా కారణము, పైగా తను సీనియర్ లాయర్ కదా, తన సలహా పాటించు అని చెప్తూ ఉంటాడు. ఇక గీత, సరే మామయ్య గారు, ఇప్పుడు నేను తీసుకోపోయి వాదించబోయే కేసులో నేనే గెలవాలని ఆశీర్వదించండి అని అంటుంది. తన మీదే వాదించబోతున్న గీతని ఎలా ఆశీర్వదించాలా అని ఆలోచిస్తున్న మహారథి వైపు అఖిల్ చూస్తూ, అలా చూస్తూ ఉంటారేంటి నాన్న, ఆశీర్వదించండి అని అంటాడు. ఇక మహారథి తప్పనిసరి పరిస్థితుల్లో గీతని ఆశీర్వదిస్తాడు. జాగృతి గార్డెన్ లో కూర్చుని ఉంటుంది. ఇక అంతలో అక్కడికి ఒక అతను వచ్చి, మా సేటు ఈ గొలుసులు ఇచ్చి రమ్మన్నాడు అని చెప్పి ఇస్తాడు. జాగృతి అవి తీసుకుని, కాలి పట్టీలు నేను తెమ్మని చెప్పలేదే, ఇంకెవరు తెప్పించుంటారబ్బా అని అనుకుంటూ దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి సుచిత్ర తన భర్త ఇద్దరు అక్కడికి వచ్చి ఆ పట్టీలను చూసి, భలే ఉన్నాయి వదిన, మీరు తెప్పించారా అని అడుగుతూ ఉంటుంది. నేను తెప్పించలేదు, కానీ ఎవరు తెప్పించారో తెలియడం లేదే అని అంటూ ఉంటుంది. మయూక మదన్ కూడా అక్కడికి వస్తారు. ఇక అఖిల్ వాళ్ళ నానమ్మ కూడా వచ్చేస్తుంది. అఖిల్ గీతలు కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. అఖిల్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు, ఈ పట్టీల్ని ఎవరికి తెలియకుండా గీతకిద్దాం అనుకుంటే అందరికీ తెలిసిపోయేలాగుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక అఖిల్ వాళ్ళ నానమ్మ అయితే అఖిల్ వైపు చూసి, నువ్వేనా తెప్పించింది అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుంది. ఇక అఖిల్ అయితే అవును అన్నట్టుగా తను తల ఊపుతాడు. అఖిల్ వాళ్ళ నానమ్మ జాగృతి వైపు చూస్తూ, ఈ పట్టీలు ఇంకెవరో తెప్పించలేదు, అఖిలే గీత కోసం తెప్పించాడు అని చెప్తుంది. మయూక మనసులో ఇలా అనుకుంటుంది, వీళ్ళు భార్యాభర్తలు కాకపోయినా ఏమి నటిస్తున్నారో చూడు, అందరి ముందు భార్యాభర్తలు అనుకోవడానికి ఏమి ఓవర్ యాక్షన్ చేస్తున్నారో అని అనుకుంటుంది. అఖిల్ వాళ్ళ నానమ్మ మనసులో ఇలా అనుకుంటుంది, గీత ఈ పట్టీలను ఒంటరిగా ఉన్నప్పుడు ఇస్తే తీసుకుంటుందో లేదో, అందరి ముందు ఇస్తే అందరి కోసమైనా తీసి తనకి కాలికి వేసుకుంటుంది కదా అని అనుకుంటూ, అఖిల్ నీ చేతులతో నువ్వే గీతకి పట్టీలివ్వు అని అంటుంది. ఆ మాటకి జాగృతి ఇలా అంటుంది, ఇవ్వడం కాదత్తయ్య గారు, తనే స్వయంగా గీత కాలికి వేస్తాళ్లే, అఖిల్ ఈ పట్టీలను గీత కాళ్ళకి పెట్టు అని అంటుంది. అఖిల్ ఇబ్బందిగా ఫీల్ అయిపోతూ, వద్దులే అమ్మా, తనే వేసుకుంటుందిలే అని అంటాడు.
ఇక గీత అయితే తీసుకోకపోతే అందరికి అనుమానం వస్తుందేమో అని, అలా అంటావేంటి అఖిల్, చెప్తున్నారు కదా అత్తయ్య గారు, నువ్వే నా కాళ్ళకి పట్టీలు తొడుగు అని అంటుంది. ఇక అఖిల్ అయితే గీత కాళ్ళకి పట్టీలు పెడతాడు. అఖిల్ వాళ్ళ నానమ్మ ఇలా అనుకుంటుంది. అఖిలేమో గీత అంటే ఇష్టం చూపిస్తున్నాడు, కానీ గీత మాత్రం తన మనసులో ఏముందో తెలియడం లేదు. ఇలాగైనా ఒకరికొకరు ఇష్టపడి ఇద్దరు నిజంగానే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటుంది. గీత అఖిల్ దగ్గరకు వచ్చి నిలదీస్తూ ఉంటుంది. నువ్వు చేసే పనులు నీకైనా అర్థమవుతున్నాయా? నువ్వు చేసే పనుల వల్ల నేను ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానో నీకు అర్థమవుతుందా? నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా, అసలు పట్టీలు ఎందుకు తెచ్చావు అని అంటూ ఉంటుంది. అఖిల్ మనసులో ఇలా అనుకుంటాడు. నిజం చెప్తే నువ్వు అస్సలు ఒప్పుకోవు గీత అని అనుకుని ఇలా చెప్తూ ఉంటాడు. ఏం లేదు, నువ్వు నన్ను నిన్న గదిలో నుంచి తోసేసింది మా గ్రానీ చూసేసింది. ఎందుకు అలా తోసింది అని అడిగితే ఏదో చెప్పేశాను, కోపంలో అలా చేసిందిలే అని. కానీ మా గ్రానీకి మన మీద అనుమానం వచ్చినట్లుంది. అసలు మీరిద్దరూ నిజంగా పెళ్లి చేసుకున్నారా అని అనుమానంగా అడిగింది. అందుకే మా గ్రానీకి అనుమానం లేకుండా ఉండడానికి ఇంట్లో వాళ్ళందరూ నమ్మడం కోసమే నేను అలా చేశాను. అయినా ఇప్పుడేమైంది, పట్టీలే కదా తీసుకువచ్చాను, ఇష్టం ఉంటే వేసుకో లేదంటే తీసేయొచ్చు కదా అని అంటాడు. కాని గీత మాత్రం ఇలా అంటుంది. నువ్వు చెప్పేదానికి చేసే పనులకి అస్సలు పొంతనే కుదరడం లేదు, అందుకే అలా అడుగుతున్నాను. ఈ మధ్య నీ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది అని అంటూ ఉంటుంది. ఇక అఖిల్ అయితే నిన్ను శాశ్వతంగా ఇక్కడే ఉంచేయాలని అలా చేశాను అని అంటాడు. ఏంటి నువ్వనేది అని గీత అంటూ ఉంటే, లేకపోతే ఏంటి, నీ గురించి తెలిసి కూడా నేను అలా ఎందుకు చేస్తాను, నచ్చకపోతే తీసేయొచ్చు కదా అని అంటాడు. ఇక గీత పట్టీలు తీయబోతూ అలాగే ఉంచుకుని, వద్దులే, ఈ పట్టీలను తీసేస్తే ఇంట్లో అందరికి అనుమానం వస్తుంది. అయినా మన అగ్రిమెంట్ ప్రకారం 1 రోజుల్లో విడిపోతున్నాం కదా, ఎవరి దారి వారిది, అంతవరకు పట్టీలను నా కాళ్ళకే ఉంచుకుంటానులే అని అలాగే ఉంచుకుంటుంది.